పబ్లిక్ పోస్టర్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దివిసీమ ప్రాంతమైన అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందో ప్రజల మనోగతం తెలుసుకుందాం. సో లెట్స్ టేక్ పబ్లిక్ టాక్ ఇన్ అవనిగడ్డ నియోజకవర్గం. 2024 ఎలక్షన్స్లో అవనిగడ్డ ఏ పార్టీ గెలుస్తుందో? వైసీపీ గెలవచ్చు అంటారా? వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది? సింహాద్రి రమేష్ గారికి ఇస్తేనే బాగుంది. దివిసీమ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది అంటారా ఆయన హయాంలో? చెందింది. ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది, ఆయన వచ్చినాక అభివృద్ధి చెందింది. రేపు 2024 ఎలక్షన్స్లో జనసేన టీడీపీ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అంతేం చూపించదు. అంతేం చూపించదు అంటారా? జగన్ ఉన్నాగా అంతేం చూపించదు. జగన్ గెలుస్తాడు అన్న. జగన్ గారే వస్తారంట. 100% వస్తాడు. 110 సీట్లతో వస్తాడు. 110 సీట్లు చాలా ధీమాతో వస్తాడు. వైనాడు 175 అంటున్నారు కదా ఆయన. 110 సీట్లు వస్తాయి. 110 వస్తాయా? ఆయన సర్వేలు ఇప్పుడు సుమారు 80 దాకా వస్తాయి అని చెప్పి సర్వేలు. సార్ మా నమ్మకం నా నమ్మకం నాది 110 సీట్లు వస్తాయి. ఆయన గెలుపుకి దోహదపడే అంశాలు ఏమిటి అంటారు? నాకు 3 లక్షలు వచ్చినాయి అన్న. ఇంటి స్థలం వచ్చింది, ఇల్లు కట్టుకున్న డబ్బులు వచ్చినాయి, వాళ్ళ అమ్మఒడి పడింది, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. నవరత్నాల రూపాయన ఒక 3 లక్షల దాకా లబ్ధి పొందారంట. పొందాను. వైసీపీ గెలుసు అంత ధీమాగా ఎలాగో చెప్తారు? సింహాద్రి రమేష్ గారు. సింహాద్రి రమేష్ గారి వైపున అంటే పరిపాలన బాగుంది. వైసీపీ బాగుంది. ఈసారి జనసేన టీడీపీ ప్రభావం ఏ విధంగా ఉంది? వాళ్ళ పోటీ ఎలా ఉన్నా సరే వచ్చేది మాత్రం సింహాద్రి రమేష్ గారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాల రూపాయన మీరు ఎంత లబ్ధి పొందారంటారు? 1,15,000 బాగా ఇంటి మొత్తం. అందుకే జగన్ గారే వచ్చే అవకాశం. నాకు 100% జగన్ గారు వస్తేనే బాగుంది అనుకుంటున్నాను. టీడీపీనా వైసీపీనా? ఏమన్నా రెండు పోటీగానే ఉన్నాయి. రెండు పోటీగా ఉన్నాయా? అంటే ఇక్కడ అవనిగడ్డలో టీడీపీకి జనసేన పొత్తులో ఉంది కదా, ఏ పార్టీకి ఇస్తే బాగుంటుంది? జనసేనకి ఇస్తారు. 100% జనసేనకి. ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తే బాగుంటుంది అంటారు? అభివృద్ధి అంటే ఈ పబ్లిక్ ఉపయోగపడే అభివృద్ధి చేసినా బాగుంది. మెయిన్ రాజధాని లేదు, రాజధాని ఒకటి కట్టాలి. తర్వాత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, రోడ్లు వేయాలి. మాకైతే మరీ దారుణం. అవనిగడ్డ దివిసీమ ఏరియాలో రోడ్లు లేవు, పాడు లేవు, అసలు ఏమి లేవు. తర్వాత రైతులకు కూడా ఇప్పుడు తుఫాన్లు వచ్చింది. లాస్ట్ ఇయర్ తుఫాన్ వచ్చింది కోతల టైంలో. ₹1 నష్టపరిహారం లేదు పాపం రైతులకి. మళ్ళీ ఇప్పుడు తుఫాన్ వచ్చింది, మళ్ళీ నష్టపరిహారం లేదు. ఇంకా ఎట్లా పాపం రైతు ఎట్లా బతుకుతాడు? సరే 2024 ఎలక్షన్స్ లో ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? జనసేన టీడీపీ వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీకి వస్తుంది అంటారు? టీడీపీ వచ్చే అవకాశం ఉంది అంటారా, లేకపోతే వైసీపీ వచ్చే అవకాశం ఉంది అంటారా? టీడీపీ అవకాశం ఉంది. టీడీపీ ఉంది. మీరు రైతులే కదా? సో రైతులకి ఏ విధంగా లబ్ధి చెందించింది ఈ ప్రభుత్వం? రైతు భరోసా, ఏమైనా ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలు కానీ మిజం తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించారా? ఇవాళ నెల ఆఖరికి ఇస్తారంట. అది అప్లోడ్ చేశారు, ఇంకా గ్రాంట్ వల్ల. రైతుల పక్షపాతి అంటే ఎవరని పేరు చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి అంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి? ఇప్పుడు ఏంటంటే రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే 1,50,000 రుణమాఫీ చేశాడు, 2 విడత వేశాడు, వచ్చి ఇప్పుడు దాఖలు చేశాడు, కాగితం దిగిపోయాడు. బాండ్ అయితే ఉన్నాయి ఇప్పటికి పెట్లు. ఆ బాండ్ ఉంది కానీ ఆ బాండ్లో అమలు చేయలే. చంద్రబాబు నాయుడు ఆమె అంటాడు ఇస్తానంటాడు, కానీ ఆ చివరికి వచ్చే నెరవేర్చడు. జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకం ఇప్పుడు చేస్తున్నాడు. ఎలక్షన్ అంటారు, ఎవరికి వెళ్తారు అది జనాలు ఇష్టం. అది ఒకళ్ళకి వచ్చింది, ఒకళ్ళకి నచ్చదు. అవనిగడ్డలో ఏ పార్టీ గెలుస్తుంది? మేము ఏం చెప్తామండి, మేము బిజినెస్ వాళ్ళకి. అదే రైతుల పక్షపాతిగా ఈ పార్టీ ఉందా, కేంద్ర ప్రభుత్వం? అలా కాదండి, రైతులకి ఇది కూడా బాగా చేసింది. అదే అందరం మంచోడు దేవుడే అవడు కదా. ఇప్పుడు అందరికి న్యాయం ఎవరో చేయలేరుగా. ఉన్నంతలో 80% అన్ని చేసాడు. అప్పుడు ఎడ్యుకేషన్ బాగుంది. ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని దాంట్లో మటుకు ఏది చెప్పక్కర్లా. ఇంగ్లీష్ చదువు పిల్లలకి ఎడ్యుకేషన్ లో నెంబర్ 1. వాళ్ళకి పౌష్టికాహారం కానీ. ఒక్క రైతులు ధాన్యం డబ్బులకే కొంచెం డిస్టర్బెన్స్ అయ్యారు, సమయానికి పట్టలేదని. లేకపోతే అది ఒక్కటి ఉంటే ఈయనకి అసలు ఎదురే ఉండేది కాదు. దివిసీమ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉన్న పార్టీ అంటే ఏదంటారు? టీడీపీనా వైసీపీనా?
ఇది రెండు మంచిగానే చేసింది. అంటే టీడీపీ హయాంలో బ్రిడ్జిలు వేసారు, ఇది వచ్చినాకేమో ఇప్పుడు ఇది అట్లా. చౌదరి గారు బాగా అభివృద్ధి పరిచారా? మాక్సిమం చేశాడు ఆయన. చౌదరి గారు ఇక్కడ బాగా గుర్తింపు, ఇక్కడ మంచి బాగా బయట కంటే వాటర్ రావట్లేదని వాళ్ళకి పైప్ లైన్ మార్గం లేదనుకో, బౌద్ధ పూడిపోయింది, కొక్లైన్ పంపించేస్తాడు. పద్ది విపరీతం అన్నమాట. మనకు అది అన్ని వర్ణాల్లో ఉంది. వస్తుంది. వైసీపీనే వచ్చే అవకాశం ఉందారా? ఇవైతే నవరత్నాలు మొత్తం చెప్పినవన్నీ ఇచ్చాడు ఆయన. మళ్ళీ వస్తే ఇంకెన్ని చేస్తాడు? చెప్పకుండానే ఇన్ని చేశాడు కదా, చెప్పి ఇంకెన్ని చేస్తాడు? కానీ అలా పథకాల కింద, వెల్ఫేర్ స్కీమ్స్ కింద డబ్బులు అయితే ఇస్తున్నారు, కానీ అభివృద్ధి అయితే శూన్యం అని చెప్పి చాలా మంది ఆరోపిస్తున్నారు. దానికి మీరు ఇచ్చే మాట ఏంటి, సమాధానం? అభివృద్ధి అని అంటే ఇంతవరకు ఇక్కడ ఆంధ్రాలో ఒక కంపెనీలన్నీ ఇట్లాంటివి ఏమీ లేవు కదా. ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటాడు, ఇస్తాడు. ఇప్పుడు అన్ని చేస్తున్నాడు కదా అక్కడ. మేమైతే టీడీపీకి వెళ్తున్నాం కొన్నాం. వైసీపీ లాసిన స్థాయిలో అభివృద్ధి లేదా? లేదు, ఎక్కడ కనపడుతుంది? అభివృద్ధి లేదా అని మళ్ళీ సమాధానం ఎక్కడ ఉంది అభివృద్ధి? అదే కారణం అయ్యే. ఆ రకంగా గోతులు కనపడుతుంటే ఎక్కడ ఉంటుంది అభివృద్ధి? ఏది గతంలో బాగా అభివృద్ధి చెందిందంటారా టీడీపీ హయాంలో? కొంత పర్వాలా, కొంతలో కొంత పర్వాలేదు. సార్, సీఎం గా అయితే ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మేమైతే మరి ఇతనే వస్తా ఉన్నాగా, చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఇక్కడ జనసేన రెపరెపలాడే అవకాశం ఉంది. ఆయనది కూడా బాగానే ఉంది. కాకపోతే ఆయన పరిపాలన చేయలేదు కాబట్టి మాకు తెలియదు. ఈసారి పొత్తులో భాగంగా ఒకవేళ జనసేనకి టికెట్ ఇస్తే సపోర్టింగ్ గానే ఉంటారంటారా? ఉంటారు. వైసీపీ నుంచి పెద్ద అభివృద్ధి అనేది ఆశించిన స్థాయిలో కనిపించలేదా? ఇక్కడ ఏంటంటే జనంలో ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ 10 రోజులు ఉండదు, 20 రోజులు ఉంటుందండి. ఇప్పుడు ఏమి ఉండదు. ఇప్పుడు వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, అట్లా. కానీ అట్లా టెంట్ అప్పుడు ఎట్ట మారుతో ఎవరు చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం అప్పుడు ఏంటంటే కొంచెం అభివృద్ధి తక్కువగా ఉందని మనే వ్యతిరేకత ఉంది. అంతేగాని మళ్ళీ ఆ టైంకి ఎట్లా ఉంటుందో ఎవరు చెప్పలేము. ఇప్పుడు కత్తి డబ్బులు వాళ్ళు తెలిసిన వాళ్ళేమో అట్లా అంటున్నారు, తెలీదు వాళ్ళకి కుటుంబాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళేమో సంతృప్తిగా ఉంటున్నారు. ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? మా జగన్ పార్టీ గెలుస్తుంది. టీడీపీ వస్తుందంటారా లేకపోతే వైసీపీ వస్తుందా? వైసీపీ వచ్చే అవకాశం ఉందంటారా? ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి చెందిందంటారు? ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి చెందింది? వైసీపీ హయాంలో సింహాద్రి రమేష్ గారు వచ్చే అవకాశం ఉందంటారా? సీఎం గా మళ్ళీ ఎవరిని చూడొచ్చు? జగన్ గారు. జగన్ గారే వచ్చే అవకాశం ఉందంటారా? ఈయన హయాంలో ఇక్కడ జరిగిన బాగా అభివృద్ధి మీకు ఏం జరిగింది? నవరత్నాలు బాగా ఇచ్చారా? ఇచ్చారండి. ఓకే, మీరు రైతు అన్న? రైతులకు బాగా ఇక్కడ సంక్షేమ పథకాలని అందిస్తున్నారా? 2024 ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? వైఎస్ఆర్సీపీ. సింహాద్రి రమేష్ గారు గెలుస్తారు కన్ఫర్మ్. టీడీపీ జనసేన ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? బాలశౌరి గారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? బాలశౌరి గారు వైఎస్ఆర్ లో ఉంటే ఆయన లైఫ్ బాగుండేది. లేదు. సో పైన అధిష్టానమే ఆయన్ని దూరం పెట్టినట్టుగా కనిపిస్తుంది. అవి మనకు తెలియదుగా, ఆయన వెళ్తాం తప్పు. అదే వైఎస్ఆర్ లో ఉంటే ఆయన లైఫ్ బాగుండేది. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? 140 దాకా రావచ్చు. 2024 ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? జనసేన కన్ఫర్మ్. తీర్సీమ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్న పార్టీ ఏదంటే మీరు ఏదని చెప్తారు? టీడీపీ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి చెందిందంటారా? ఈ వచ్చిన 4 సంవత్సరాలు 10 మాసాలు అయింది ఈయన వచ్చి. ఆరు బట్టి అటు టీషర్ట్ వేయలే అక్కడ. సార్, జనసేనకి ఎన్ని టికెట్లు వచ్చే అవకాశం ఉందంటారు? 45 నుండి 50 వస్తాయి. అబ్బాయి మేము 65 ఇస్తారని మేము ఎక్కువ సీట్లు. వాళ్ళు 72 అడుగుతున్నాడు ఆల్రెడీగా. వాళ్ళు 62 ఇస్తా ఉన్నారు. ఏదైనా 2-3 సీట్లు అటు ఇటు సరి చేస్తారో అని అనుకుంటున్నాం. గట్టిగా సీట్లు కైవసం చేసుకుంటుంది అంటారా జనసేన పార్టీ? కంపల్సరిగా ఇక ఈ అవకాశంలో కానీ ఆయన కైవసం చేసుకోకపోతే ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అవ్వలేదు. ఓకే, అవడం నాకైతే జన సైనికులు ఒక 2 సంవత్సరాలు ఆయనకు కూడా సీఎం గా అవకాశం ఇస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నారు కదా. సో పవన్ కళ్యాణ్ గారికి, సో ఆయనకి ఇస్తే ఎట్లా ఉంటుంది అంటారా? వచ్చే అవకాశం ఉందంటారా? మేము మా కోరిక ఒకటేనండి, మన కులం కూడటదో ఎవరైనా ప్రభుత్వం బాగా చేయాలి. 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు తీసుకుంటాం, 2 సంవత్సరాలు ఆయన ఇంకా మామూలుగా వేసే ఓట్ల మీద ఇంకెక్కువ పడుతుంది ఆయన ప్రకటించే మాట.
ఏది గెలుస్తుంటారు? ఇక్కడ ఏది జనసేన మీద ఉంది, ఇక అంతే ఆశ. ఇక్కడ ఇంక చేసేది ఏముంది? అంటే ఇది పొత్తులో భాగంగా ఒకవేళ టీడీపీకి ఇస్తే టీడీపీకి అయ్యాం అసలు ఓటు. అయితే ఇంకా వైఎస్ఆర్కి వేస్తాం, టీడీపీకి ఓటు వేయం ఈ జనరు. ఈసారి జనసేన ప్రభావం ఎక్కువ ఉండొచ్చు అంటారా? మాకున్న మా సీట్లు మాకు ఇస్తే జనసేనకి, బాలచౌదరి గారికి ఇస్తే బాలసాగర్ గారికి ఆయనకే వేస్తాం, ఎవరికి వేయం. అది మటు గ్యారెంటీ. ఈసారి స్టేట్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు సీఎం గా? సీఎంగా మేము కావాలనుకుంటున్నాం, మరి ఆయన ఎదురిష్టం మా ఎదురిష్టం, ఇంకా చేసేదా ఉందా? సో ఇప్పుడు పొత్తుల మీద ఇద్దరు పర్సన్ కొంచెం యుద్ధం కదా. యుద్ధం అయింది, ఆయన అనుకున్నాయి మాకు నెరవేర్తేనే ఇస్తాం, లేకపోతే మేము డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ఏరియాని చేస్తాం. పొత్తు ధర్మం పాటించకుండా సీట్లు అనేది అనౌన్స్ చేశారు కదా టీడీపీ వాళ్ళు. ఇక అవన్నీ మా తర్వాత మా పెద్దోళ్ళ నిర్ణయం, మనం చేసేదంతా అభిమానం మట్టికి ఓటు వేయాలని.